డబ్ల్యూచే నా వల్ల కాదు. వాడేంటి గుడ్డు మొదలెట్టు బాతున్నాడు. అయ్యో నేను బయలుదేరుతాను. ఏ ఆవిడతో మాట్లాడుతున్నాను కదా. అర్రే ఓరిని చెప్తే వినవా? He has acromatopsia. చీకట్లో కనపడదు. మనోడికి రే చీకటే. ఇప్పుడు చూడండి నాకేమో.
నాతో పెట్టుకుంటే మడతడిపోద్దే. డాక్టర్ అమ్మా, డబ్బు డబ్బు డబ్బు. నా పని అయిపోయింది. పేమెంట్ ఇచ్చారంటే హ్యాపీగా వెళ్ళిపోతా. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు, మరి మేము దేవుడు ఒక అసిస్టెంట్. ఏంటి ఆటలుగా ఉందా? వచ్చిన ప్రతిోడు అసిస్టెంట్ అయితే మరి ఎవడండి బాస్? నిన్ను రాముకి ఫోన్ చేసిన తర్వాత దేవుడు ఒకడికి ఫోన్ చేశాడు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఏయ్, రమ్మని చెప్పరా. నీ వెనక ఎవడున్నాడో వాణ్ణి రమ్మను. ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. అప్పటి నుంచి పొగరుగా మాట్లాడుతోంది. మీరు వెంటనే రండి. వాడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. నా కూతురు ఎక్కడా? నా కూతురు ఎక్కడా చెప్పు. నిన్నెవరు పంపించారు? ఎవరు చెప్తే నన్ను ఫాలో అయ్యా? నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? నా దగ్గరున్న చిప్పుని తీసుకుని ఎవరికి ఇద్దామనుకున్నావు? చెప్పురా, చెప్పు. నువ్వెందుకు వాడిని చూసావు? అవును, వాడెందుకు నిన్ను చూశాడు? నేను వాడిని అడిగితే వాడు నన్నే కదా చూడాలి. నిన్నెందుకు చూశాడు? గాయత్రి, వెయిట్ వెయిట్, ఆర్ యు మ్యాడ్? నిన్ను పాపని కాపాడడానికి అన్ని పనులు వదిలేసి ఇక్కడికి వచ్చాను. నన్ను అనుమానిస్తున్నావా? మమ్మల్ని కాపాడడానికి నువ్వు అన్ని పనులు వదులుకొని వచ్చేవా? నేనిక్కడే ఉన్నానని నీకనే తెలుసు. నేను నీతో చెప్పలేదే. మరి ఎలా నువ్వు ఈ చోటుకి కరెక్ట్ గా వచ్చేవి రాము? అంటే అన్నిటికీ కారణం చెప్పడిగింది. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించేది నువ్వేనా? అవును, నేనే. మరి చెంగయ్య సార్ని చంపింది నేనే. శ్వాసించిన బిడ్డల కోసం, శ్వాస విడిచిన బిడ్డల కోసం. ఇలా మాట్లాడే కదా అందరి మనసులో దోచుకున్నారు. మీరు బిడ్డ అనే ప్రతిసారి నా మీద మీకు అంత ప్రేమ అని చిన్నప్పుడు సంతోషించేవాడిని. ఆ తర్వాత తెలిసింది మీరు బిడ్డ అన్నది నన్ను కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని అని. ఒక సాధారణ కౌన్సిలర్ కొడుకు కాన్వెంట్లో చదువుకుంటే ఓ సీఎం కొడుకునైన నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఒక సీఎం అయ్యుండి ఎంత సింపుల్గా ఉన్నారు అని నలుగురు చెప్పుకోవడం కోసం. వారసత్వ రాజకీయాలు ఉండకూడదని ఓ పనికిరాని లక్ష్యం. ఆ తొక్కలో లక్ష్యం కోసం 5 ఏళ్లప్పుడే హాస్టల్లో జాయిన్ చేసి నన్ను చదివించారు. నేను మీతో ఉంటే మీకు దక్కే మాలలు, మర్యాద, సెల్యూట్ ఇవన్నీ నాకు దక్కుతాయనేగా. నాన్న, ఆ ఆశ నాకు ఉంది. నా ఆశ న్యాయమే కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ మర్యాద దొరకదు. కోటలో జెండా ఎగిరేసేవాడికి మాత్రమే దొరుకుతుంది. నాకది కావాలి. నువ్వు బతికి రాగానే రారా రాము, నువ్వే నా రాజకీయ వారసుడు అంటావా? నీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఎవడో ఒకరిని చూపించి వీడే నా రాజకీయ వారసుడు అంటావు. ఒకటి కోల్పోతేనే ఇంకోటి పొందగలం అంటారు. నేను నిన్ను కోల్పోయి నీ పదవిని పొందబోతున్నాను నాన్న. ఇన్నేళ్ళు నన్ను భయపెట్టి పెంచు. నీ కళ్ళలోకి చూడాలంటేనే నాకంత భయం. ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరిచావంటే నీ మీదోటి నిన్ను చంపడం నా వల్ల కాదు. మా నాన్న చంపడానికి ఏం యూజ్ చేశానో చెప్పనా? కంబైన్ విత్. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు లోకల్ డాక్టర్, నేను ఇంటర్నేషనల్ డాక్టర్. ఇన్నేళ్ళు
పాలించి అనుభవించింది చాలు నాన్న. పాడిలోకి ఎక్కేంత వరకు పదవిలోనే ఉన్నామంటే నేనెప్పుడు అధికారంలోకి వచ్చేది? చచ్చిపోనాను.